రిమైనింగ్ వాళ్ళని కూడా త్వరగా జాయిన్ అవ్వమనండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం. వాటి నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాము. త్వరగా జాయిన్ అవ్వమనండి మా అందరినీ. స్క్రీన్ కనపడుతుందమ్మా? కనిపిస్తుందమ్మా. ఓకే, మన లెసన్ ఆల్కీన్స్. ఇవాళ వేరే యూనిట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ యూనిట్ ఆల్కీన్స్ స్టార్ట్ చేసాము. అందరూ నోట్ చేసుకోండి. ఇదంతా ఆర్గానిక్ కెమిస్ట్రీ. మీరు మెకానిజమ్స్ అవన్నీ కూడా నోట్ చేయాలి, బుక్ దగ్గర పెట్టుకోండి. ఆల్కీన్స్, నోట్ డౌన్ ఆల్కీన్స్. వాట్ ఈస్ meant by ఆల్కీన్? మన ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఆల్కీన్స్ ఆల్కైన్స్ అని చెప్పి మనం డివైడ్ చేయడం జరిగింది. సింగిల్ బాండెడ్ కాంపౌండ్స్ని ఆల్కేన్స్ అని, డబుల్ బాండెడ్ కాంపౌండ్స్ని ఆల్కీన్స్ అని చెప్తున్నాము. సో హియర్ ఈన్ అనేది దేనికి రిప్రజెంటేషన్ అంటే కాంపౌండ్లో
డబుల్ బాండ్ ఉందని చెప్పడానికి కోసం రిప్రజెంటేషన్ ఈన్, ఆల్కీన్. సో what is meant by alkene? The compounds having double bond in their structure. డబుల్ బాండ్ కనుక ఉంటే స్ట్రక్చర్లో వాటిని మనం ఆల్కీన్స్ అంటున్నాం. It is an example for unsaturated compound also. Next, preparation of alkenes. Preparation of alkenes. ఫస్ట్ చూడండి అమ్మా, నోట్ చేయొద్దు. ఫస్ట్ నేను చెప్తాను వినండి, ఆ తర్వాత మీరు నోట్ చేసుకుంటారు. కానీ చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కిన్స్. ఆల్కిన్స్లో ఫస్ట్ ప్రిపరేషన్ ఏంటి అంటే డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్ ఏముంటుంది ఆల్కహాల్కి? ఓహెచ్. ఓహెచ్ ప్రమేయ సమూహం ఉన్నటువంటి గ్రూపుల్ని మనం ఆల్కహాల్స్ అని పిలుస్తాం. ఓహెచ్ ప్రమేయ సమూహం కనుక ఉంటే మనం వాటిని ఏమంటున్నాము? ఆల్కహాల్స్ అంటున్నాం. అలాంటివి ఇలా ఓహెచ్ గ్రూప్ ఉన్నటువంటి ఆల్కహాల్స్ని, అంటే ఓహెచ్ గ్రూప్ ఉంటేనే ఆల్కహాల్స్ అంటాము. ఈ ఆల్కహాల్స్ని కనుక డీహైడ్రేషన్ చేస్తే, డీహైడ్రేషన్, వాట్ ఈస్ మీన్ బై డీహైడ్రేషన్? పేర్లోనే ఉంది చూడండి, రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. డీహైడ్రేషన్ అంటే ఓహెచ్ ఉన్నటువంటి కాంపౌండ్స్లో కనుక వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తే మనం ఆల్కిన్స్ని ప్రిపేర్ చేయొచ్చు అని చెప్తున్నాం. చెప్పేటప్పుడు వినండి, తర్వాత నోట్ చేద్దరు, కానీ టైం ఇస్తాను. డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కీన్, ఆల్కహాల్స్. సో ఏం చేస్తున్నాం మనం? దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్కహాల్. వై? బికాస్ ఆర్ CH2 CH2 OH. ఈ ఆల్కహాల్ని కాన్సన్ట్రేటెడ్ H2SO4 దగ్గర, అంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో, అంటే ఇదే డీహైడ్రేటింగ్ ఏజెంట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అట్ 100 degrees సెంటిగ్రేడ్. H2SO4ను ఉపయోగించినప్పుడు 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర కానీ, లేదా ఫాస్ఫరిక్ యాసిడ్ యూజ్ చేస్తే 200 degrees సెంటిగ్రేడ్ కానీ, లేదా ఆల్కహాల్ వేపర్స్ని అల్యూమినా మీద నుంచి పంపించడం ద్వారా కానీ, లేదా P2O5 కానీ, లేదా అన్హైడ్రస్ ZnCl2 సమక్షంలో 350 to 400 degrees సెంటిగ్రేడ్ దగ్గర కానీ చర్య జరిపిస్తే మనకేమొస్తాయంటే ఆల్కీన్స్ వస్తాయి. చూడండి ఎన్ని రియేజెంట్స్ ఉన్నాయి డీహైడ్రేటింగ్ ఏజెంట్స్. కాన్సన్ట్రేటెడ్ H2SO4 at 100 degrees centigrade, or phosphoric acid at 200 degrees centigrade, or by passing alcohol vapor over alumina, లేదా P2O5 సమక్షంలో, లేదా అన్హైడ్రస్ ZnCl2 దగ్గర 350 to 400 degrees centigrade దగ్గర చర్య జరిపిస్తే మనకి ఏమొస్తాయి? ఆల్కీన్లు ఏర్పడతాయి. ఏ విధంగా ఏర్పడతాయో ఒకసారి చూడండి. ఇక్కడ RCH2 CH2 OH అన్నాము, అంటే ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ఒక హైడ్రోజను, ఈ కార్బన్ మీద ఉన్న ఒక హైడ్రోజను, ఈ కార్బన్ మీద ఉన్నటువంటి OH కలిపి ఇక్కడ ఏమవుతుంది? OH కింద వెళ్ళిపోతుంది. అంటే దీంట్లో ఉన్న ఒక హైడ్రోజన్ అనమాట. దీంట్లో ఉన్న ఒక హైడ్రోజన్ ఇక్కడ పెట్టాం కాబట్టి నేను క్లోజ్ చేశాను. ఇక్కడ ఉన్న హైడ్రోజన్, ఇక్కడ ఉన్న OH, ఈ కార్బన్ మీద ఉన్న OH వెళ్ళిపోయి ఈ కార్బన్కి మధ్య ఏం ఫామ్ అయింది? ఇక్కడ నుంచి H, ఇక్కడ నుంచి OH వెళ్ళిపోయింది కాబట్టి ఈ మధ్యలో డబుల్ బాండ్ అనేది వచ్చింది. అల్టిమేట్లీ వి గాట్ ఆల్కీన్. దానికి మెకానిజం చూడండి. మెకానిజం ఏం చేస్తున్నాం అంటే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మన యాసిడ్ H2SO4లో అంటే మనకి డెఫినెట్గా అది యాసిడ్ అంటే H+ అయాన్స్ ఇస్తుంది. H+ అయాన్ వచ్చి ఈ OH మీదకి వచ్చింది. ఈ OH మీదకి ఈ H+ వచ్చి ఏ విధంగా ఫామ్ అయింది? OH2+ ఫామ్ అయింది. OH2+. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది. ఈ H2O ఇక్కడ బాండ్ బ్రేక్ చేస్తా ఈ ప్లస్ ఛార్జ్ని దీని మీద తీసుకుంటుంది. సో ప్లస్ దీని మీదకి వస్తుంది. OH2 H2O+ కింద వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజను, ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజను ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ తీసేసి నేను ఏం చేస్తానంటే CH2ని ఇలా రాశాను. CH2ని CH పైన H రాశాను. సో ఏమవుతుంది? ఈ H ఈ ప్లస్ని తీసుకొని H+ కింద వెళ్ళిపోతుంది. H అనేది ప్లస్ని తీసుకొని H+ కింద వెళ్ళిపోయి ఈ బాండ్ ఎట్ అవుతుంది? ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది. సో RCH డబుల్ బాండ్ CH2 అనేది వస్తుంది. ఇంకొకసారి చూడండి మెకానిజము. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ కాబట్టి యాసిడ్ ఏమి ఇస్తుందమ్మా? H+ అయాన్స్ని ఇస్తుంది.
సో యాసిడ్ ఇచ్చే H+ అయాన్స్ ఈ OH మీదకి వెళ్ళి OH2+ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్లో వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతూ ఈ ప్లస్ని ఈ కార్బన్ మీదకి ఇచ్చేసి ఉంటుంది. సో కార్బన్ మీదకి ప్లస్ వస్తుంది. పక్కనే ఉన్న కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ ఈ ప్లస్ని తీసుకొని H+ మీద వెళ్ళిపోతుంది. సో మనకి ఆల్కీన్స్ అనేది వస్తుంది. ఏవి త్వరగా డీహైడ్రేషన్స్లో పాల్గొంటాయి, ఏది త్వరగా వాటర్ మాలిక్యూల్ కోల్పోతుంది అంటే టెరిషియరీ ఆల్కహాల్ త్వరగా వాటర్ మాలిక్యూల్ కోల్పోతుంది సెకండరీతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ప్రైమరీ ఆల్కహాల్. దిస్ ఇస్ ద ఆర్డర్, డీహైడ్రేషన్ ఆర్డర్. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు ఏది డీహైడ్రేషన్లో పాల్గొంటుంది అంటే కింద ఉన్న టెరిషియరీ ఆల్కహాల్ ఫస్ట్ పాల్గొంటుంది, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ. నోట్ చేసుకోండమ్మా, డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని నోట్ చేసుకోండి. ఈక్వేషన్ వేసుకోండి, కింద మెకానిజం నోట్ చేసుకోండి. చర్యా విధానము, ఈక్వేషన్ నోట్ చేసుకోండి. బై హార్ట్ చేయొద్దు, ఈక్వేషన్స్ అర్థం చేసుకుంటూ వేసుకోండి. డౌట్ ఏదైనా ఉంటే మళ్ళీ అడగండి, నేను చెప్తాను.
చెస్. మేడం అయిపోయిందా? నెక్స్ట్ వన్, డీహైడ్రేషన్ ఆఫ్ అన్సిమెట్రికల్ సెకండరీ ఆర్ టెరిషరీ ఆల్కహాల్. ఇందాక మనం చూసింది ఇది ప్రైమరీ ఆల్కహాల్, దిస్ ఇస్ ద సెకండరీ అండ్ సెకండరీ ఆల్కహాల్. ఫస్ట్ సెకండరీ, వాట్ ఈస్ meant బై ప్రైమరీ, వాట్ ఈస్ meant బై సెకండరీ, వాట్ ఈస్ meant బై టెరిషరీ అనేది ఒకసారి చెప్తాను, ఎందుకంటే మనకి ఇది రిపీటెడ్గా వస్తాయి ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ అనేవి. ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ దిస్ ఈస్ అవర్ ఫంక్షనల్ గ్రూప్, దిస్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్, ఇది ఫంక్షనల్ గ్రూప్ అనుకోండి. ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏ కార్బన్కి అయితే అటాచ్ అవుతుందో, ఏ కార్బన్కి అయితే అటాచ్ అవుతుందో ఆ కార్బన్కి సింగిల్ కార్బన్ కనుక అటాచ్ అయి ఉంటే, ఓన్లీ సింగిల్ కార్బన్, కార్బన్ వ్యాలెన్సీ ఎంతమ్మా? వాట్స్ ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్? కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 6 అటామిక్ నెంబర్ 6, వ్యాలెన్సీ ఎంతమ్మా? 4 ఈస్ ద వ్యాలెన్సీ. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. అంటే ఏంటి? కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p2. 2p2, 1s2 2s2 2p2. అంటే ఔటర్ షెల్, ఔటర్ షెల్ అంటే ఏంటి? వ్యాలెన్సీ అంటే ఏంటి? బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లు. బాహ్య కక్ష అంటే దీనికి బాహ్య కక్ష ఏది? సెకండ్ వన్. 2 ఇస్ ద ఔటర్ షెల్. సో 2లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఎస్లో 2, పిలో 2. అంటే బాహ్య కక్షలో మొత్తం ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి దాని వ్యాలెన్సీ కూడా ఎంత చూపిస్తుంది? 4 చూపిస్తుంది. సో కార్బన్కి ఎన్ని బాండ్లు ఉండాలి? 4 బాండ్లు ఉండాలి. ఇలా కార్బన్కి 4 బాండ్లు అని చెప్పినప్పుడు ఈ ప్రమేయ సమూహం, దిస్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్, ఫంక్షనల్ గ్రూప్ కి అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్ కి, నోట్ దిస్ పాయింట్, ఫంక్షనల్ గ్రూప్ కి అటాచ్ అయి ఉన్న కార్బన్ కి సింగిల్ కార్బన్ గనక ఉంటే దానిని ప్రైమరీ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రైమరీ అంటారు. అంటే మిగతావి ఏముండాలి? కార్బన్ ఉండకూడదు. అంటే ఏముండాలి? హైడ్రోజన్స్ ఉండాలి. ఏముండాలమ్మా? హైడ్రోజన్స్ ఉండాలి. దిస్ ఈస్ ద ప్రైమరీ. వాట్ ఈస్ ద సెకండరీ? అగైన్ ఫంక్షనల్ గ్రూప్ కి అటాచ్ అయి ఉన్న కార్బన్ కి, ఫంక్షనల్ గ్రూప్ కి అటాచ్ అయి ఉన్న కార్బన్ కి 2 కార్బన్లు అటాచ్ అయి ఉండాలి. మొత్తం వ్యాలెన్సీ 4 కదా, 4 బాండ్లు వేసాను. ఈ 4 బాండ్లు ఏమని చెప్తున్నామా? ఫంక్షనల్ గ్రూప్ కి అటాచ్ అయి ఉన్న కార్బన్ కి ఏముండాలంటున్నాము? 2 కార్బన్లు ఉండాలి. థర్డ్ వన్ ఏమవుతుంది ఇక్కడ? హైడ్రోజన్. ఇలా 2 కార్బన్లు ఉంటే దాన్ని ఏమంటారు? సెకండరీ అంటాం. వాట్స్ ద కార్బన్? దిస్ ఈస్ ద సెకండరీ కార్బన్, దిస్ ఈస్ ద ప్రైమరీ కార్బన్. సో నెక్స్ట్ మళ్ళీ టెరిషరీ అంటే ఏంటమ్మా? ఏ ఫంక్షన్ గ్రూప్కి అయితే కార్బన్ అటాచ్ అయి ఉందో ఆ కార్బన్కి 3 కార్బన్లు ఉండాలి. ఏముండాలని చెప్తున్నామో? 3 కార్బన్లు ఉండాలి. సో this is the carbon, and this is the carbon, this is the carbon. సో ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి అటాచ్ అయిన కార్బన్కి 3 కార్బన్లు కనుక ఉంటే దాన్ని ఏమంటున్నాం? టెరిషరీ అంటున్నాం. టెరిషరీ కార్బన్ అంటున్నాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. మనం ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అంటే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది తెలియకపోతే మాత్రం మనం ఇప్పుడు మాట్లాడేవేవి కూడా అర్థం కాదు. ఓకే, సో ఏమని చెప్తున్నామమ్మా? ప్రైమరీ కార్బన్ అంటే కార్బన్కి ఫంక్షనల్ గ్రూప్కి ప్రమేయ సమూహం, ఈ ఎక్స్ అనేది హాలోజన్స్ అవ్వచ్చు, ఓహెచ్ గ్రూప్ అవ్వచ్చు, లేదా NO2 అవ్వచ్చు, ఇంకేదైనా గ్రూప్ అవనివ్వండి.
దానికి ఫస్ట్ అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్కి ఏమంటున్నాము, సింగిల్ కార్బన్ కనుక ఉంటే మనం దానిని ప్రైమరీ కార్బన్ అని, సింగిల్ కార్బన్ మాత్రమే ఉంది చూడండి, సింగిల్ కార్బన్ అటాచ్ అయి ఉంది, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ. సెకండరీ కార్బన్ అంటే ఈ కార్బన్కి ఏం అటాచ్ అయి ఉండాలి, 2 కార్బన్లు అటాచ్ అయి ఉండాలి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సెకండరీ. ఒకవేళ ఫంక్షన్ గ్రూప్కి ఉన్నటువంటి కార్బన్కి 3 కార్బన్లు కనుక అటాచ్ అయి ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ టెరిషరీ. సో దిస్ ఈస్ ద ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ డెఫినేషన్. ఓకే, సో మళ్ళీ నేను సెకండరీ అంటే ఏంటి, టెరిషరీ అంటే ఏంటి అనేది చెప్పాను. దిస్ ఈస్ ద ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ కార్బన్. ఇప్పుడు ఇందాక మనం ప్రైమరీ ఆల్కహాల్ గురించి మాట్లాడాం, ఇప్పుడు సెకండరీ అండ్ టెరిషరీ నోట్ చేస్తున్నాం. ఫస్ట్ ఒకసారి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఒక పక్కన వేసుకున్నాము. నోట్ చేసుకున్నారా? చేసుకున్నాం మేడం. ఒక్క నిమిషం మేడం. ఏమో మళ్ళీ వేయాలా? సెకండరీ అయిందా? లేదు మేడం, ఒకసారి చెప్పండి. వెంటనే అందుకనే చెప్పండి, అయిందా అన్నప్పుడు వెంటనే చెప్తే. ఇది పవర్ పాయింట్ మీద డ్రా చేయడం కష్టం కొంచెం. నెక్స్ట్ చూడండి, డీహైడ్రేషన్ ఆఫ్ అన్సిమెట్రికల్ సెకండరీ లేదా టెరిషరీ ఆల్కహాల్స్. ఏదైతే దాంట్లో డీహైడ్రేషన్ చూసినా, ఇప్పుడు ప్రైమరీ ఆల్కహాల్స్లో ఈ ముందర స్లైడ్లో మన ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే చూడండి, ఇది వై ఐ కాల్డ్ ఇట్ యాజ్ ప్రైమరీ ఆల్కహాల్. దిస్ ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్. ఇది ప్రమేయ సమూహం. ఈ ప్రమేయ సమూహానికి పక్కనే ఉన్న కార్బన్ అంటే ఈ కార్బన్. ఈ కార్బన్కి ఎన్ని కార్బన్లు అటాచ్ అయి ఉన్నాయి? ఒక్క కార్బనే ఉంది, ఒక కార్బన్ మాత్రమే అటాచ్ అయి ఉంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం? ప్రైమరీ ఆల్కహాల్ అంటున్నాం. దీన్ని ప్రైమరీ ఆల్కహాల్ అంటున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి,
మన ప్రమేయ సమూహం ఏదమ్మా? దిస్ ఇస్ ద ఫంక్షనల్ గ్రూప్ OH. ఈ OH కి అటాచ్ అయిన కార్బన్ ఏది? ఏ కార్బన్ మీద ఉంది? ఈ కార్బన్ మీద ఉంది. ఇప్పుడు ఈ కార్బన్ కాన్సన్ట్రేట్ చేయండి. ఈ కార్బన్ కి ఎన్ని కార్బన్లు అటాచ్ అయి ఉన్నాయి? ఇటు సైడ్ ఒక కార్బన్ ఉంది, అలాగే ఇటు సైడ్ ఒక కార్బన్ ఉంది, ఇంకొకటి హైడ్రోజన్. సో ఫంక్షనల్ గ్రూప్కి అటాచ్ అయి ఉన్న కార్బన్కి ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 2 కార్బన్లు ఉన్నాయి. సో ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయి ఉన్న కార్బన్కి 2 కార్బన్ ఉంటే దాన్ని ఏమంటున్నామమ్మా? సెకండరీ అంటున్నాం. సెకండరీ కార్బన్ అంటున్నాం. సో ఇదేంటంటే సెకండరీ ఆల్కహాల్. దాన్ని 2-బ్యూటనాల్ అంటున్నాం, లేదా సెకండరీ ఆల్కహాల్ అనొచ్చు. ఇప్పుడు చూడండి, అందరూ వినండి అమ్మా, అప్పుడే నోట్ చేయొద్దు. నేను ఇస్తాను, టైం ఇస్తాను, అప్పుడు నోట్ చేసుకుంది. కానీ ఒక్కసారి వినండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ అడుగుతారు, లేదా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో కూడా ఒక పాయింట్ కింద అడుగుతారు. చూడండి, దీంట్లో ఇక్కడ ఈ ఆల్కహాల్స్ దగ్గర మనం ప్రైమరీ ఆల్కహాల్స్లో ఏం చేసాం? ప్రైమరీ ఆల్కహాల్లో అయితే ఏం జరిగింది? దీని మీద OH ఉంది, ఇలా అనుకోండి. ఈ ఆల్కహాల్ని ఇలా రాస్తున్నాను, CH2 or CH2 CH2OH. దీన్ని ఇలా రాశాను, RCH CH2OH ఇలా రాశాను. సో ఈ ఆల్కహాల్కి OH గ్రూప్ అటాచ్ ఉన్న కార్బన్కి ఒక సింగిల్ కార్బన్ ఉంది, ఇది ప్రైమరీ అన్నం, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఈ CH2 మీద ఉన్న OH దాని పక్కనే ఉన్న కార్బన్, ఇక్కడ ఏముంది? పక్కనే ఉన్న కార్బన్ ఇదే కదా, అడ్జసెంట్ కార్బన్. ఈ అడ్జసెంట్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ని తీసుకొని H2Oగా వెళ్ళిపోతుంది. ఈ CH2 మీద ఉన్నటువంటి OH అడ్జసెంట్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ని తీసుకొని H2Oగా వెళ్ళిపోయి బాండ్ పోయింది కదా, ఆ బాండ్ అనేది ఇక్కడ బాండ్ కింద ఫామ్ అవుతుంది వెళ్ళిపోయేటప్పుడు. అయితే ఇక్కడ చూడండి, సెకండరీ ఆల్కహాల్ దగ్గర చూడండి, దీని పక్కన అడ్జసెంట్ కార్బన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసుకోవాలి. ఈ కార్బన్ మీద ఉన్నటువంటి OH అడ్జసెంట్ కార్బన్ మీద ఉన్నటువంటి Hని తీసుకోవాలి. అక్కడ 2 కార్బన్లు ఉన్నాయి. అడ్జసెంట్ మీద ఎన్ని ఉన్నాయి? 2 కార్బన్లు ఉన్నాయి. ఈ కార్బన్ ఉంది, ఈ కార్బన్ మీద ఉంది. మరి ఏ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ తీసుకోవాలి? ఈ హైడ్రోజన్, దీని మీద ఉన్నటువంటి హైడ్రోజన్ తీసుకోవాలా, లేకపోతే ఈ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ తీసుకోవాలా? దీంట్లో ఏది తీసుకోవాలి అనేది ఇక్కడ మన క్వశ్చన్. దేని ప్రకారం అంటే ఈ అడ్మిషన్స్ జరుగుతాయి అంటే డిపెండ్స్ అపాన్ ద సేజెఫ్స్ రూల్. ఏ రూల్ అమ్మా? సేజెఫ్స్ రూల్. ఇక్కడ సేజెఫ్ నియమం ప్రకారం ఏం చెప్తుంది అంటే, గ్రేటర్ ద నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్, గ్రేటర్ ద నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్డ్ టు ది డబుల్ బాండెడ్ కార్బన్స్. ఇక్కడ వద్దాం, ఇక్కడ చెప్తాం, మన రిమూవల్ కాబట్టి సెకండరీ కార్బోనియం అయాన్ ఏమని చెప్తున్నారు? దిస్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మోర్ స్టెబిలిటీ ఆఫ్ సెకండరీ కార్బోనియం అయాన్ దెన్ ద ప్రైమరీ కార్బోనియం అయాన్, దెన్ ద ప్రైమరీ కార్బోనియం అయాన్. జాగ్రత్తగా చూడండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడున్న హైడ్రోజన్ని తీసేసాను అనుకున్నాను, ఇక్కడున్న హైడ్రోజన్ని తీసేసాను, లేదా ఇక్కడున్న హైడ్రోజన్ని తీయాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి 2 చాయిస్లు ఏంటంటే, ఈ హైడ్రోజన్ని తీయాలి లేదా ఈ హైడ్రోజన్ని తీయాలి. సో ఫర్ సపోజ్ ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ని నేను రిమూవ్ చేశాను. దెన్ ఈ OHకి ఏమని చెప్పాను? 2 చాయిసెస్ ఉన్నాయి. ఈ కార్బన్ నుంచి హైడ్రోజన్ కానీ, ఈ కార్బన్ నుంచి హైడ్రోజన్ కానీ తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఈ కార్బన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ వేస్తున్నాం ఇక్కడ. ఈ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ కనుక తీస్తే ఏం ఫామ్ అవుతుంది? CH2 ప్లస్ CH2 ప్లస్ CHOH CH2 CH2.
CH2 ప్లస్ CHOH CH2 CH3. అంటే ఒక కార్బన్ మీద కనుక పాజిటివ్ ఛార్జ్ ఉంటే కార్బోనియం అయాన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే కార్బోనియం అయాన్. అదే కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే కార్బాన్ అయాన్. అర్థమైందా? ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ ఉంటే కార్బోనియం అయాన్, నెగిటివ్ ఛార్జ్ ఉంటే కార్బాన్ అయాన్ అంటాం. సో ఫస్ట్ కార్బన్ మీద కనుక హైడ్రోజన్ని తీసేస్తే మనకి ఇదే కార్బోనియం అయానమా, ప్రైమరీ కార్బోనియం అయానా, సెకండరీ కార్బోనియం అయానా? చెప్పండి, అది ఏ కార్బోనియం అయాన్ అవుతుంది? ప్రైమరీనా, సెకండరీనా, టెరిషరీనా? మీకు ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ కాన్సెప్ట్ అర్థమైతే చెప్పాలి. రైట్, ప్రైమరీ. ఎందుకని? ఆ పాజిటివ్ ఛార్జ్కి ఏ కార్బన్ అయితే ఉందో ఆ కార్బన్కి సింగిల్ కార్బన్ అటాచ్ అయి ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు అడ్జసెంట్ కార్బన్ అయినటువంటి ఈ కార్బన్ మీద నేను పాజిటివ్ ఒక హైడ్రోజన్ని తీసేస్తున్నాను. హైడ్రోజన్ని తీయగానే దాని మీదకి ఏమొస్తుంది? చూడండి అమ్మా, ఇప్పుడు ఈ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ని తీసేసాను. వస్తే ఇక్కడ ఒక కార్బోనియం అయాన్ ఫామ్ అయింది. ఇదే కార్బోనియం అయాన్ చెప్పాలి. ఇదే కార్బోనియం అయాన్ అమ్మా. ప్రైమరీనా, సెకండరీనా, టెరిషరీనా? ఇదే కార్బోనియం అవుతుంది. పాజిటివ్ ఛార్జ్కి అటాచ్ అయి ఉన్న ఈ కార్బన్కి ఒక కార్బన్, ఇటు ఒక కార్బన్, రెండు కార్బన్లు ఉన్నాయి. అంటే ఇది సెకండరీ కార్బోనియం అయాన్, ఇది ప్రైమరీ కార్బోనియం అయాన్. చూడండి, ఇక్కడ సేజెఫ్ రూల్ ఏమని చెప్తుందో చూడండి. సేజెఫ్ నియమం ప్రకారం సెకండరీ కార్బోనియం అయాన్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ కార్బోనియం అయాన్. సెకండరీ కార్బోనియం అయాన్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ ద ప్రైమరీ. సో ఏమవుతుందంట, ఈ కార్బోనియం అయాన్ ఒక చర్య మధ్యస్థమైనటువంటి ఈ ఇంటర్మీడియట్లో ఈ సెకండరీ కార్బోనియం అయాన్ మోర్ స్టేబుల్. కాబట్టి ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్లో CH3 CH డబుల్ బాండ్ CH అంటే ఇక్కడ ఈ OH ఏం చేస్తుందమ్మా, ఈ పక్కన ఉన్నటువంటి హైడ్రోజన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. చూడండి, ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ తీసుకుంటుందా, ఈ కార్బన్ మీద హైడ్రోజన్ తీసుకుంటుందా అంటే ఈ కార్బన్ మీద హైడ్రోజన్ వెళ్ళిపోతే ప్రైమరీ కార్బోనియం అయాన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బన్ మీద హైడ్రోజన్ వెళ్ళిపోతే సెకండరీ కార్బోనియం అయాన్ అనేది వెళ్ళిపోతుంది. సెకండరీ కార్బోనియం అయాన్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ కార్బోనియం అయాన్ కాబట్టి ఇక్కడున్న హైడ్రోజన్ HOH తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, దట్ ఈస్ 2-బ్యూటీన్. తర్వాత 1-బ్యూటీన్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఇక్కడ ఉన్న OH తీసుకొని, బట్ ఇట్ ఈస్ ఆఫ్ 20% ఓన్లీ. సో మేజర్ ప్రొడక్ట్ ఏంటంటే 2-బ్యూటీన్ ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్. గుర్తుపెట్టుకున్నామా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతారు. మనకి ఇలాగే 2-బ్యూటనాలో ఇంకో కాంపౌండ్ ఇస్తారు, ఇచ్చి వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫామ్. కాన్సన్ట్రేటెడ్ H2SO4 అంటే డీహైడ్రేషనే. కానీ డీహైడ్రేషన్ ఏ హైడ్రోజన్ మీద నుంచి తీసుకుంటుంది, ఏ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ని పట్టుకొని వెళ్తుంది అంటే ఏ కార్బన్ మీద అయితే తక్కువ హైడ్రోజన్లు ఉంటాయో, గుర్తుపెట్టుకోండి, ఏ కార్బన్ మీద అయితే తక్కువ హైడ్రోజన్లు ఉంటాయో ఆ కార్బన్ మీద నుంచి ఇంకో హైడ్రోజన్ పట్టుకొని వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కూడా కంపేర్ చేస్తే ఇక్కడ 3 హైడ్రోజన్లు ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్లే ఉన్నాయి. కాబట్టి ఈ 2 హైడ్రోజన్లు ఉన్న దగ్గర నుంచే తీసుకుని వెళ్తుంది, మనకి 2-బ్యూటీన్ అనేది ఫామ్ అవుతుంది. మేజర్ ప్రోడక్ట్ నోట్ చేసుకోండి, ఈక్వేషన్స్ నోట్ చేసుకోండి.
కంప్లీట్ అయిందా? అయింది మేడం. మా అందరిది కంప్లీట్ అయిందా? అయింది మేడం. మాధురి, మాధవి. మ్యామ్ 1 minute మ్యామ్. ఓకే. అవుతుంది మేడం. రాయలేదండి. రాయమ్మా రాయి. ఓకే. కింద అయిపోయిన వాళ్ళు ఇది కూడా నోట్ చేసుకోండి. ఫార్మేషన్ ఆఫ్ ఆల్కిన్స్ ఏది బాగా జరుగుతుంది అంటే R2C డబుల్ బాండ్ Cr2. నెక్స్ట్ అంటే మొత్తం కూడా ఆల్కైల్ గ్రూప్స్తో కంబైండ్ అయిన ఉన్నాయి, ఎక్కువగా జరుగుతాయి. ఏ ఆల్కిన్ మోర్ స్టేబుల్ అంటే దిస్ ఈస్ ద స్టెబిలిటీ ఆఫ్ ఆల్కిన్స్. ఇది కూడా నోట్ చేసుకో. అయిపోయింది మ్యామ్. ఓకేనమ్మా, దిస్ ఈస్ ద డీహైడ్రేషన్. ఇదంతా కూడా ఆల్కహాల్స్ డీహైడ్రేషన్. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కెన్స్ ఏంటంటే డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. నౌ వి విల్ సీ ద సెకండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్, దట్ ఈస్ డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్. డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ ఏముంది? హైడ్రోహాలోజినేషన్ అంటే హెచ్ఎక్స్ తీసేయాలన్నమాట. హైడ్రోజన్ హ్యాలైడ్ ని రిమూవ్ చేయాలి. దేని నుంచి అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి. దీస్ ఆర్ ద ఆల్కైల్ హ్యాలైడ్. దిస్ ఈస్ ద ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. సేమ్ ఆల్కహాల్స్ లో లాగానే మనకి బ్రోమిన్ అనేది అటాచ్ అయి ఉన్న కార్బన్ కి ఒక్కటే సింగిల్ కార్బన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. దీన్నే నేను ఎలా రాస్తున్నాను ఒకసారి చూడండి. ఐఎమ్ రైటింగ్ దిస్ బిఆర్ని ఇటేస్తున్నాను నేను. ఓకే, CH3 CH2 CH2Br. CH3 CH2 CH2Br ప్రొపైల్ హాలైడ్. ఇది బ్రోమోప్రోపేన్ అని కూడా అనొచ్చు. దీంట్లో నేను ఏం చేశానంటే బిఆర్ హైడ్రోజన్ ఉంది. ఆల్కహాల్ KOH సమక్షంలో మీరు ఇట్లాగే నోట్ చేసుకోండి. CH3 CH2 CH2Br ఏమవుతుంది? ఆల్కహాల్ KOH సమక్షంలో ఏమవుతుందమ్మా? హైడ్రోజన్ బిఆర్ అనేది రిమూవ్ అయిపోతుంది. హైడ్రోజన్ బిఆర్ అనేది ఏ విధంగా రిమూవ్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్, ఈ బ్రోమిన్ పక్కనే ఉన్న కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్, ఈ రెండు కలిపి హెచ్బిఆర్ కింద వెళ్ళిపోతాయి. ఇక్కడ -HBr పెడితే ఇక్కడ +HBr పెట్టద్దు. ఇక్కడ -HBr లేకపోతే అప్పుడు ఇక్కడ +HBr పెట్టండి, ఏదో ఒకటి. సో ఆల్కహాలిక్ KOH సమక్షంలో ఈ కార్బన్ మీద ఉన్న బ్రోమిన్, ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ కలిపి హెచ్బిఆర్ కింద వెళ్ళిపోతుంది. సో మనకి ఏమవుతుంది? CH3 CH
ఇక్కడ ఈ బాండ్ వెళ్ళిపోయింది కదా, సో ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. CH3 CH డబుల్ బాండ్ CH2 ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. సిమిలర్లీ మళ్ళీ మనకి దిస్ ఇస్ ద సెకండరీ బ్రోమైడ్. ఎందుకని దిస్ ఇస్ ద సెకండరీ కార్బన్. దిస్ ఇస్ ద సెకండరీ కార్బన్ ఎందుకంటే ఇటు సైడ్ రెండు కార్బన్ ఉన్నాయి కాబట్టి. సో ఏం పాసిబిలిటీ ఉంది, ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ అయినా తీసుకోవచ్చు, లేదా ఈ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ అయినా తీసుకోవచ్చు. ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ తీసుకుంటే ప్రైమరీ కార్బోనియం అయాన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ తీసుకుంటే సెకండరీ కార్బోనియం అయాన్ ఫామ్ అవుతుంది. సెకండరీ కార్బోనియం అయాన్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ కార్బోనియం అయాన్ అన్నాము. కాబట్టి ఎక్కడి నుంచి హైడ్రోజన్ని తీసుకుంటుందంటే ఇక్కడి నుంచే హైడ్రోజన్ని తీసుకుంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందమ్మా, 2 బ్యూటీన్ ఫామ్ అవుతుంది. నెంబరింగ్ ఇచ్చుకుంటే మనం 8 సైడ్ నుంచి అయినా నెంబర్ ఇచ్చుకోవచ్చు. 2 3 4. సెకండ్ ప్లేస్లో మనకి డబుల్ బాండ్ ఉంది కాబట్టి 2 బ్యూటీన్ అంటున్నాం. దీన్ని ఏమని రాస్తారు, కింద ప్రతిదాని కింద పేర్లు రాయడం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ ప్రొపీన్. ఉన్నాయి 3 కార్బన్లే కాబట్టి ఇటు వచ్చినా కూడా ఒకటే అవుతుంది. అందుకని నేను నెంబర్ ఇవ్వట్లేదు ఇంకా. propene. This is propene. This is 2-butene. This is 1-butene. 1-butene అనేది 20% మైనర్ ప్రోడక్ట్. మేజర్ ప్రోడక్ట్ ఇదే. 2-butene అనేది మోర్ స్టేబుల్. 2-butene అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచే హైడ్రోజన్ తీసుకుంటుంది. సో దిస్ ఈస్ ద 2-butene. మీరు ఇటు సైడ్ నెంబర్ వేసారేంటంటే ఇటు సైడ్ నుంచి 1 2 3 ఇవ్వచ్చు కదా అంటే ఇటు సైడ్ నుంచి ఇవ్వకూడదు. మనకి ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ డబుల్ బాండ్. సో ఫంక్షన్ గ్రూప్ ఎటువైపు ఉంటే అటువైపు నుంచి నెంబరింగ్ ఇచ్చుకుంటూ రావాలి. 1 2 3 4. 1-butene. 2-butene ఈస్ మోర్ స్టేబుల్ అనమాట. నోట్ చేసుకోండి. అయిపోయింది మ్యామ్. అందరిది అయిపోయిందమ్మా? అందరిది కంప్లీట్ అయిందా? నెక్స్ట్ థర్డ్ ప్రిపరేషన్, డీహాలోజినేషన్ ఆఫ్ 1,2 డైహాలైడ్. 1,2 డైహాలైడ్ పక్క పక్కనే ఉన్న కార్బన్ల మీద కనుక హాలోజన్స్ ఉంటే దాన్ని విజినల్ అంటారు. విజినల్ డైహాలైడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. విజినల్ అంటే ఏంటంటే పక్క పక్కనే ఉన్న కార్బన్ మీద 2 హాలోజన్లు ఉండాలి. లేదు
ఒక కార్బన్ మీదే 2 హాలోజన్లు ఉన్నాయనుకోండి దాన్ని జెమ్ అంటారు. జెమ్ డైహాలైడ్స్. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఆల్కైన్స్లో వస్తుందండి. ఒకే కార్బన్ మీద 2 హాలోజన్లు ఉంటే జెమ్ డైహాలైడ్ అంటాం. పక్క పక్కనే ఉన్న కార్బన్ల మీద కనుక హాలోజన్లు ఉంటే విజినల్ డైహాలైడ్ అంటాం. అలాంటి డైహాలైడ్స్ని జింక్తో కనుక చర్య జరిపిస్తే జింక్ ఏంటి Zn+2 కదా, ఈ బిఆర్ తోటి చర్య జరిపి ఇక్కడున్న బాండ్ ఎట్లా బ్రేక్ అవుతుంది, అలాగే ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, Zn Br2 కింద వెళ్తుంది. సో ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది కాబట్టి ఈ బాండ్ అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది, CH2 డబుల్ బాండ్ CH2 అనేది వస్తుంది, Zn Br2 అనేది వస్తుంది. విజినల్ డైహాలైడ్స్ దేంతో చర్య జరిపించాలి, జింక్ డస్ట్ తోటి కనుక చర్య జరిపిస్తే జింక్ బ్రోమిన్ని తీసుకొని జింక్ బ్రోమైడ్ కింద ఫామ్ అవుతుంది. నోట్ చేసుకోండి. సతీష్ జాయిన్ అయ్యామమ్మా క్లాస్లో. సతీష్ ఉన్నాడా క్లాస్లో? సతీష్ సిరిమల్ల చెప్పండి మేడం. ఉన్నావా, క్లాస్లో ఉన్నావా? ఉన్నాను మేడం. ఓకే. అయిపోయింది మ్యామ్. మా అందరు నోట్ చేశారా? చేశాం మేడం. సో మనం ఆల్కిన్స్ గురించి మాట్లాడడం ఇవాళ క్లాస్లో. అలాగే ఆల్కిన్స్ ప్రిపరేషన్స్ చూసాము, ప్రీ ప్రిపరేషన్. సో ఆల్కహాల్స్ నుంచి డీహైడ్రేషన్ చేసాము, దానికి ప్రైమరీ ఆల్కహాల్స్ అలాగే సెకండరీ ఆల్కహాల్స్ చూసాం. నెక్స్ట్ వన్ డీహైడ్రో హాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ యొక్క డీహైడ్రో హాలోజినేషన్ అంటే ఒక కార్బన్ మీద నుంచి హైడ్రోజన్ ఇంకో కార్బన్ మీద బ్రోమిన్ వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ డీహాలోజినేషన్ అంటే పూర్తిగా హాలోజనే రిమూవ్ అవుతుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ విజినల్ డైహాలైడ్స్తో చూసాం. దీస్ ఆర్ ద 3 ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్. ఇవంతా కూడా చదవండి నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి. నెక్స్ట్ క్లాస్లో మనం కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఏమిటి ఆల్కిన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏమిటి అంటే హైడ్రోజన్తో ఎలా ఉంటుంది దీని రియాక్షన్, హాలోజన్తో రియాక్షన్ ఏంటి, హైడ్రోజన్ హ్యాలైడ్తో రియాక్షన్ ఏంటి, మార్కోనిక్ ఆఫ్స్ అమ్మ ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్ఏ క్వశ్చన్లో వస్తుంది. మార్కోనిక్ ఆఫ్ అండ్ యాంటీ మార్కోనిక్ ఆఫ్స్ రూల్ మనకు జనరల్గా ఎస్ఏ క్వశ్చన్లో అడుగుతారు.
సో మార్కోనికాఫ్స్ రూల్ ఏంటి, యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ ఏంటి, అలాగే వాటర్తో ఎడిషన్ ఎలా ఉంటుంది, హైపోహాలస్ యాసిడ్తో ఎడిషన్ ఎట్లాగా, H2SO4తో ఎడిషన్, అలాగే ఓజోనాలిసిస్తో ఎడిషన్ రియాక్షన్, అంటే ఓజోన్ తోటి రియాక్షన్ చదవాలి. దీస్ ఆర్ ద కెమికల్ ప్రాపర్టీస్. ఈ కెమికల్ ప్రాపర్టీస్ అయ్యాక దీనిలోనే మనం ఇంకొక దాని గురించి కూడా మాట్లాడతాం, ఆల్కాడైన్స్. అంటే ఆల్కిన్స్లో ఒక డబుల్ బాండ్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ డైయిన్స్. డైయిన్స్ అంటే ఏంటి అంటే 2 డబుల్ బాండ్లు ఉంటాయి, దాన్ని డైయిన్స్ అంటాము. మళ్ళీ డైయిన్స్లో క్లాసిఫికేషన్ ఉంది, క్యూములేటివ్ డైయిన్స్, ఐసోలేటెడ్ డైయిన్స్, కాంజుగేటెడ్ డైయిన్స్ అని. అలాగే వాటి యొక్క ప్రిపరేషన్స్ అలాగే ప్రాపర్టీస్ చదువుతాము. సో దట్ దిస్ ఈజ్ అవర్ ఆల్కిన్స్ చాప్టర్. ఓకే, మనము నెక్స్ట్ క్లాస్లో విల్ గో ఫర్ నెక్స్ట్ క్లాస్లో మనం దీని గురించి మాట్లాడదాం, ఇవి ఆల్కిన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ రేపటి క్లాస్లో మాట్లాడదాము. ఆఫ్టర్నూన్ సెక్షన్ ప్రాక్టికల్స్ ఉన్నాయి, 2 hours ప్రాక్టికల్ సెక్షన్ ఉంది మనకి. మన ప్రాక్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాక్టికల్ మీరు చేదురు కానీ వర్చువల్ ల్యాబ్స్లో నేను చూపిస్తాను ప్రాక్టికల్స్ ఏమేమి ఉన్నాయి, వాటి ప్రిపరేషన్స్. సో ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్స్ క్లాస్కి అందరూ అటెండ్ అవ్వండి అమ్మ. సేమ్ ఈ రికార్డింగ్లో మీ అటెండెన్స్ అంతా కూడా రిప్రజెంట్ అవుతుంది, ఎవరెవరు అటెండ్ అయ్యారో కూడా మొత్తం రికార్డ్ అవుతుంది. అగైన్ ఐఎమ్ సేయింగ్, చాలామంది ఇంకా నెగ్లిజిబుల్గా ఉన్నారు, అటెండ్ అవ్వటం లేదు. వాళ్ళకి మాత్రం అటెండెన్స్ ఏదైతే ఉందో ఇదే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్స్కి ఇంటిమేట్ చేయండి. ఓకే, ఆఫ్టర్నూన్ సెక్షన్ మళ్ళీ ప్రాక్టికల్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ ద సెషన్. నో మేడం. ఓకేనమ్మా, ఆఫ్టర్నూన్ క్లాస్లో మీట్ అవుదాము. ప్రాక్టికల్ సెక్షన్ ఐ విల్ ఎండ్ ద సెక్షన్.